హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచితవరల్. పెసరపప్పుతో కనుక సొరకాయ బూరెలను చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇట్లా వర్షం పడ్డప్పుడు కానీ పిల్లలు ఈవినింగ్ స్కూల్కి పోయి రాగానే స్నాక్స్ లాగా వేడిగా చేసి పెడితే మాత్రం ఆ టేస్ట్ అసలు మర్చిపోము. పిల్లలు బయట కురుకురీలు కానీ లేస్ కానీ కావాలంటారు కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే వెజిటేబుల్స్తోని ఏదో ఒక స్నాక్స్ చేసి పెడితే పిల్లలకు చాలా హెల్తీగా ఉంటుంది. దానికోసం మనం పెద్ద సొరకాయని, లేతగా ఉన్న సొరకాయని తురుముకొని తీసుకోవాలి. అదేవిధంగా పెసరపప్పును కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచుకున్న వాటిని కూడా పక్క పెట్టుకోవాలి. జీలకర్ర ఒక స్పూన్ తీసుకుందాము. కొత్తిమీరను కూడా కట్ చేసి తీసుకుందాం. అదేవిధంగా కరివేపాకును కూడా కట్ చేసి తీసుకుందాము. ఒక పెద్ద సైజు వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుందాము. నువ్వులు హాఫ్ కప్ తీసుకుందాము. దీనికి సరిపడా సాల్ట్ తీసుకుందాము. ఇలా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మన సొరకాయకి ఎంత పిండి తడుస్తుందో అంత క్వాంటిటీ పిండిని తీసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఎక్కువ పిండి తీసుకోకుండా మన సొరకాయ క్వాంటిటీకి ఎంత వీలుగా కలుస్తుందో అంత పిండి తీసుకుందాము. ఆ తర్వాత దీంట్లో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాము, జీలకర్ర వేసుకుందాము. ఆ తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేద్దాము. ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేద్దాము. ఆ తర్వాత కరివేపాకుని వేసుకుందాం. ఆ తర్వాత సాల్ట్ వేద్దాము. సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవాలి, ఒకవేళ సరిపోలేదు అనుకుంటే. ఆ తర్వాత నువ్వులు వేద్దాము. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ఆ తర్వాత సొరకాయని మనం తురిమి పెట్టుకున్నాం కదా, ఈ లేత సొరకాయ అండి. లైట్ గింజలు ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ గింజలు కూడా తీసేయాల్సిన పని లేదు. అవి మన వాటిల్లో సొరకాయ బూరలలో తగులుతూ ఉంటే తీయ చాలా టేస్టీగా ఉంటాయి. అందుకోసం తీయకుండా ఈ పిండిని అంతా కూడా బాగా కలపాలి. మనం కలిపిన దాన్ని బట్టే వాటర్ క్వాంటిటీ అనేది సరిపోయిందా లేదా అని తెలుస్తుంది. గట్టిగా బాగా కలుపుకుంటే దాంట్లో మన సొరకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చి పిండి తడిసేటట్టుగా తయారవుతుంది. లేకపోతే మనకంతా పిండి సరిపోలేదని వాటర్ పోసుకున్నాం అనుకోండి, తర్వాత పిండి అంతా లూజ్ అయిపోతుంది. అందుకే అట్లా ముందే వాటర్ పోయకుండా పిండిని అంతా కూడా ఈక్వల్గా బాగా పట్టించేటట్టుగా బాగా పిసుకోవాలి. అలా పిసికినప్పుడే పిండి అంతా కూడా మనకు ముద్ద షేప్ వస్తుంది. ఆ తర్వాత సాల్ట్ సరిపోలేదు, ఇంకోటి వేసుకుందాము. అదేవిధంగా ధనియా పౌడర్ కూడా వేసుకొని ఈ పిండిని అంతా కూడా మళ్ళీ ఈవెన్ కలుపుకుందాం. ఇలా ఈ సాల్ట్ కానీ ధనియా పౌడర్ కానీ ఒక్క దగ్గర డార్క్ లేకుండా మొత్తం ఈవెన్గా కలిసేటట్టు కలుపుకుందాం. ఇలా క్వాంటిటీ కూడా మెత్తగా పిసికినప్పుడు చాలా తక్కువ అవుతుంది. ముందు మనకు పిండిలాగా ఉన్నప్పుడు చాలా క్వాంటిటీ అనిపిస్తుంది అండి. అందుకే మనం చూసుకొని పోసుకోవాలి. ఇలా అంత ప్రిపేర్ అయిపోయినాక వీటిని చిన్న బాల్స్ చేసుకుందాం. దీన్ని ప్రెస్తో ఒత్తకుండా మనం చేత్తోనే ప్రెస్ చేసుకుందాము. ప్రెస్తో ఒత్తితే సన్నగా ఉంటాయి కానీ క్రిస్పీగా ఉంటాయి కానీ మనకు టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇలా మందం చేయడం వల్ల పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఈ సొరకాయ కూరని తింటూ ఉంటే ఆ తీయగా టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం మనం కవర్ పెట్టుకొని దానికంతా ఆయిల్ అప్లై చేసుకొని ఈ మనం చేసుకున్న బాల్స్ని అప్పాల్లాగా ఒత్తుకుందాము. చేత్తోనే ప్రెస్ చేసుకుందాం. మరీ మందం కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ఈవెన్గా అన్నీ వేసుకొని ప్రెస్ చేసుకుందాం. మన కళాయిలో ఎన్ని పడతాయో అన్నీ ప్రెస్ చేసుకొని పెట్టుకుందాం. ఒకవైపు ఎత్తుగా ఒకవైపు డౌన్గా లేకుండా ఈక్వల్గా అనుకోవాలి. మరీ మందము కాదు, మరీ పలచగా కాదు. పైన క్రిస్పీగా లోపల మాత్రం ఆ సొరకాయ తింటే మాత్రం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇంతకన్నా పలచగా చేస్తే క్రిస్పీగా ఉండి ఆ టేస్ట్ అనేది తెలియదు. అందుకే మనం వాటి మందం ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వేడి తింటే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ మనం ఎక్కడికైనా వెళ్ళి రాగానే సడన్గా చేసుకుంటే పిండి రెడీగా పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక వీటిని ఒక్కొక్కటిగా తీసి దీంట్లో వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది, దీన్ని తీసేద్దాం. దాంట్లో అలా అన్నీ తీసేసుకుందాం. పిండి ప్రిపేర్ చేసుకోవడం మాత్రం చాలా ఈజీ అండి. పిండి ప్రిపరేషన్ మాత్రం టైం చాలా తీసుకుంటుంది. ఆ తర్వాత మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు డేలో మార్నింగ్ వేసుకున్నా కూడా మళ్ళీ ఈవినింగ్ కూడా వేడిగా తినేటప్పుడు వేసుకోవచ్చు.
ఇవి ఒకదానికొకటి అనుకోకుండా మధ్యలో మధ్యలో కలిపితే అన్ని కలర్స్ సేమ్ వస్తాయి. మనం వేసినట్టుగా ఉంచితే కింద డార్క్ కలర్ వచ్చి పైన వైట్గా ఉంటాయి. అందుకే అలా కాకుండా మధ్యలో మధ్యలో బాగా కలుపుకుంటూ ఉండాలి వీటిని. ఆ తర్వాత వీటిని టర్న్ చేసుకుందాము. ఇలా అన్ని టర్న్ చేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక తీసేసుకుందాం వీటిని. టేస్ట్ మాత్రం మనం ఎప్పుడు చేసేదానిలాగా కాకుండా ఈ పెసరపప్పుతో మాత్రం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. మనం ముందాలు కొనుక్కుంటే ఎలా ఉంటుందో ఈ నానిన పెసరపప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో తింటూ ఉంటే ఆ పప్పు తగిలితే కూడా డిఫరెంట్గా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది పప్పు ఫ్లేవర్ మనకు మంచిగా అనిపిస్తుంటుంది. ఇలా ఎన్ని షిఫ్ట్లు వస్తే అన్నీ వేసుకొని కాల్చుకుందాం. ఇంకో బ్యాచ్ కూడా వేసుకుందాం. ఇలా అన్నీ ఈవెన్గా ఒకవైపు తెల్లగా ఒకవైపు కలర్ లేకుండా అన్నీ ఈవెన్గా కాలేటట్టుగా చూసి తీసుకుందాం. మన పిండి అయిపోయే వరకు ఎన్ని బ్యాచ్లు వచ్చి అన్ని బ్యాచ్లు వేసి కాల్చుకుందాం. ఇలా ఇంకో బ్యాచ్ వేసుకుందాం. ఇవి కూడా కలిపినాయి. వీటిని కూడా టర్న్ చేసుకొని తీసేసుకుందాం. అన్నీ ఇలా కాల్చి తీసుకోవాలి. మన పిండి మొత్తం కూడా ఇలా ప్రిపేర్ అయిపోయింది. వీటిని ఒక బౌల్లో వేసుకొని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కనుక స్నాక్ చేసి పెడితే పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మనకు అన్ని వెజిటేబుల్స్తోనే పిల్లల్ని తినిపించాలనుకున్న వాళ్ళు ఇలా రకరకాల వెజిటేబుల్స్ వేసి ట్రై చేయొచ్చు. ఈ కూరగాయల రూపంలో తినేదానికన్నా వీటిలో ఏదో ఒక రకంగా స్నాక్స్ రూపంలో మాత్రం చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. ఇలా ట్రై చేయండి. వేడివేడిగా బయటికి పోయి రాగానే కూడా మనకు కూడా చాలా తినాలనిపిస్తుంది. అంత మంచి టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఆ ఛానల్ని చాలా మోటివేషన్గా ఉంటుంది మీ లైక్ వల్ల. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.